హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే కోఫ్తా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసి సొరకాయని బాగా వాష్ చేసుకున్నాక దాన్ని నీట్గా గ్రేట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా స్క్వీజ్ చేసుకోవాలి వాటర్ లేకుండా. అందులో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, శనగపిండి కొంచెం, బియ్యం పిండి కొంచెం వేసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి, లవంగ, అనాస పువ్వు కొంచెం, తర్వాత ఆనియన్స్, టొమాటో వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక అది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్యాన్ లోనే ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆవాలు, జీలకర్ర, బే లీఫ్ వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాం కాబట్టి అందులో కొద్దిగా వాటర్ పోసి మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తా బాల్స్ ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్, కారం వేసుకొని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే పాల మీగడైనా యాడ్ చేసుకొని లాస్ట్లో కసూరి మీద యాడ్ చేసుకుంటే కోఫ్తా కర్రీ రెడీ అయిపోతుంది.